నేస్తం టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజలే ఆరోపిస్తున్నారు కానిస్టేబుల్ రవీందర్ వసూలకు పాల్పడుతున్నారంటూ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవీందర్ బెల్ట్ షాపుల నుండి గుడుంబ అమ్మేదారుల నుండి ఎక్కడ పడితే అక్కడ పెట్రోలింగ్ నిర్వహించి వసూలకు పాల్పడుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ప్రజలే ఆరోపిస్తున్నారు. కాగజ్ నగర్ డీఎస్పీ జిల్లా ఎస్పీ అధికారులు స్పందించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మరియు తాటిపల్లి వీరదండి ఇలా మూలలు తిరిగే కాడ ఆపి ప్రజలను హింసించే గురి చేస్తున్నారు. కాబట్టి ఇతను ఒక సాధారణంగా హెడ్ కానిస్టేబుల్ ఉండే ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నాం. అదే పై అధికారుల దృష్టి తీసుకొని ఇతన్ని మందలించాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నామండి. ఆ ఒక్క సమస్య కాదు, ప్రతి ఒక్క విలేజ్ల నుండి సమస్యలు, ప్రతి ఊరిలో వెళ్తే రవి అంటే చాలు 10-6 మంది అబ్బా ఆయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నా అనేవాళ్ళే ఉన్నారు. కాబట్టి అతన్ని తక్షణంగా అతనిపై చర్య తీసుకోవాలని మేము మీకు మీడియా ద్వారా కౌటాల మండలం నుంచి ఈ మా సమస్యని తీరుస్తారని ఈరోజు మీడియా ముంగట మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నా ఒక్క సమస్య కాదు, అలా నాలాంటి ఎంతోమందికి సమస్యకు గురి అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇతనిపై చర్య తీసుకోవాలని రవిపై తెలియజేసుకుంటున్నామండి. సోదరులకు ఏమనగా మేము తెలియజేయవలసింది ఏంటంటే, హెడ్ కానిస్టేబుల్ అయిన రవి గారు కౌటాల మండలం పోలీస్ స్టేషన్లో చేస్తూ చిన్న వ్యాపారస్తులను బెదిరించడం, బెల్ట్ షాపుల కాడ ఇంటింటికి వెళ్ళి నువ్వు అమ్ముతున్నావు ఇంత కట్రా అని కొన్ని బెదిరింపులకు గురి చేసి వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులను వసూలు చేయడం జరుగుతుంది. మరియు రేషన్ బియ్యము రైతులు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నా కూడా బియ్యం కొన్ని అమ్ముకున్నా వాళ్ళను బండ్లు ఆపడం, రహదారులపైన నిలబడి ఉండడం, ఏమైనా అంటే పోలీస్ అని చెక్ చేయడం, ఇలా బెదిరింపు కాళ్ళకు చాలా గురి చేస్తున్నారు. ఈ పై అధికారుల దృష్టికి చిన్నగా గుడంబ దేశీ బెల్ట్ షాప్ను వైన్ షాప్ నుండి తెచ్చి చిన్నగా ఏదో బిజినెస్ చేసుకొని బతుకుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతను ఒక వృత్తిపరంగా న్యాయం చేయకుండా ప్రజలకు సాయంగా ఉండి మేమున్నాము రక్షక భటులం అంటే పోలీస్ అంటే నేను మీకు మిత్రులంతో అని సహాయపడేది పోయి బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని మీడియా ద్వారా మేము ఈరోజు అడగదలుచుకున్నాము. ఏమైనా అంటే వర్ది అతను యూనిఫామ్ తోటి పెద్ద విరవేగి సాధారణ మనిషిని కూడా ఎట్లా పడితే అట్లా ఇవ్వడితే అప్పుడు మూలాలు తిరిగే కాడ రహదారులపై పెట్రోలింగ్ చేయడం, ఆపడం, లేదా డ్రింక్ అండ్ డ్రైవింగ్లో బెదిరించడం, క్యాష్ వసూలు చేయడం, అరే నువ్వు తాగి ఉన్నావు లేకుంటే నీ బండి లోపల పెడతా అనడం, ఇలాంటి అనేక ప్రజలను ఇబ్బంది కానిస్టేబుల్పై అనేక విలేజెస్ నుండి ఆరోపణలు వస్తున్నాయి కనుక కాబట్టి పై అధికారులు డిఎస్పీ కానీ ఎస్పీ గారు కానీ దయచేసి ఇతన్ని మందలించి ఈ విధంగా చేయకుండా చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తున్నామండి. మా బాధను మీరు అర్థం చేసుకుంటారని మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మీ వరకు రాలేకపోతాం, ఎందుకంటే మమ్మల్ని అనగదొక్కే వాళ్ళే ఉంటారు. ఏమైనా చెప్పుకుందామంటే సార్ ఉన్నారా అంటే నీకెందుకురా ఉండు కూర్చో 10 నిమిషాలు 5 నిమిషాలు అని వెయిటింగ్లో పెడతారే కానీ ఏ రోజు మా సమస్యలను చెప్పుకుందాం పై అధికారుల కంటే దగ్గరికి రానివ్వకుండా ఉంటున్నది. కాబట్టి తక్కువ స్థాయి ఉద్యోగులైనా ఎక్కువ స్థాయి ఉద్యోగైనా కొంచెం ప్రజలకు సేవ చేస్తామనే పోలీస్ అనేది నమ్మకాన్ని కల్పించాలి. కానీ పోలీస్ అంటే భయపడేటట్టుగా ప్రజలను హింసిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరగకుండా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నామండి.